పిల్లలకైతే నలుగు పెట్టిన తర్వాత మంగళ స్నానాలు అయితే చేయించాం. కానీ మా చిన్నోడికైతే ఇష్టం లేదు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. వాడిని కూడా లాక్కొని వచ్చి వాడికి కూడా నీళ్ళు పోసినాం. మా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపు అలా ఆడుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో స్నానాలు అయితే చేయించాం. తర్వాత పిల్లలకైతే కొత్త బట్టలు వేసి భోగి పళ్ళు పోయడానికి అన్న అయితే సిద్ధం చేసుకున్నాం. 5గురిని అయితే అట్లా లైన్గా కూర్చోబెట్టి మా అక్క నేను ఇద్దరం కలిసి అయితే పిల్లల 5గురికి అయితే హారతి కూడా ఇచ్చినాం. హారతి ఇచ్చినాక మళ్ళీ మా అక్క పిల్లలు ఇద్దరిని సపరేట్గా కూర్చోబెట్టి అక్క అయితే భోగి పళ్ళు పోసింది. తర్వాత నేను మా 3 పిల్లల్ని అయితే కూర్చోబెట్టి మళ్ళీ సపరేట్గా హారతి ఇచ్చి భోగి పళ్ళు అయితే పోసాను. మీరు అలా ఎందుకు సపరేట్గా పోయొచ్చని మీకు డౌట్ రావచ్చు, వీడియో ఎండింగ్లో చెప్తాను. మరి మీలో ఎంతమంది పిల్లలకి భోగి పళ్ళు పోసారో కామెంట్ చేయండి. పిల్లలకి ఎప్పుడైనా ఫస్ట్ కన్నతల్లే భోగి పళ్ళు పోయాలంట, తర్వాత ఎంతమంది పోసినా పర్లేదంట. తర్వాత మా అక్క, మా అమ్మ, మా నాన్న అలాగే మా చెల్ల వాళ్ళు అయితే భోగి పళ్ళు పోసారు. ఫస్ట్ టైం ఇలా చేసుకున్నాం కాబట్టి మా పిల్లలకి అయితే చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.